పిల్లలు, ఈ వైట్ పేపర్ల మీద ఏమీ మచ్చలు లేవు, చూసారా? ఏ డాట్స్ కూడా లేవు. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఎంత ప్యూర్గా, ఎంత పరిశుద్ధంగా పుడతాం. అయితే పిల్లలు నెమ్మదిగా చెడు అలవాట్లు నేర్చుకుంటూ ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా? స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు. అవునా కదా పిల్లలు? అవునా? మ్యాథ్స్కి ఒక టీచర్ ఉంటారు, సోషల్కి, ఇంగ్లీష్కి. కానీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది పిల్లలు, ఆ సబ్జెక్ట్కి ఏ టీచర్ ఉండరు, కానీ మంచిగా వచ్చేస్తుంది. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే బూతులు. దానికి స్కూల్ లేదు, స్పెషల్గా టీచర్ కూడా లేరు, స్పెషల్ క్లాసులు కూడా లేవు. కానీ చాలా ఈజీగా మనకి ఆ బూతులు అనేవి వచ్చేస్తాయి. తద్వారా పిల్లలు మన జీవితం కొంచెం పాడైపోతుంది. పిల్లలు అనయా, ఈ ప్యాన్ ఖాళీగా ఉంది అనయా, ఇట్లా పట్టుకోండి అనయా, పాడైపోతుంది. ఎవరు నేర్పించరు పిల్లలు. కొంచెం మనం అబద్ధాలు కూడా నేర్చుకుంటాం కదా పిల్లలు, కదా? ఎంత అబద్ధాలు అంటే అనయా, నేను కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే మ్యాజిక్స్ చేస్తూ ఉంటాను, అది కూడా చర్చిలో మాత్రమే చేస్తూ ఉంటాను కదా. కానీ ఇక్కడ కొంతమంది మెజిషియన్స్ ఉన్నారు, మీకు తెలుసా? అది ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పను, కానీ ఆ మెజిషియన్స్ చేసే మ్యాజిక్స్ ఏంటంటే, మనం స్టేజ్ మీద యేసయ్య సువార్తను ప్రకటించడానికి మ్యాజిక్ చేస్తాం. బట్ వీళ్ళు చేసే మ్యాజిక్స్ ఎంత పవర్ఫుల్ అంటే చెప్పాలా పిల్లలు? ఇదిగో, డాడీ ఎక్కడో ఊర్లో ఉంటారు, ఎక్కడ దూరంగా ఎక్కడో జాబ్లో ఉంటారు, డాడీ ఇంటి దగ్గర ఉండరు. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద డాడీ సైన్ విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. సేమ్ డాడీ లేకుండానే డాడీ సైన్ వచ్చేస్తుంది. ఇది సింపుల్ మ్యాజిక్కే. ఇంతకంటే ఘోరమైన మ్యాజిక్స్ కొన్ని ఉన్నాయి. చెప్పమంటారా పిల్లలు? మీరు చెప్పమంటారా? ఇదిగో అన్నయ్య, మమ్మీ డాడీ ఎవరు ఇంట్లో లేనప్పుడు మన చేతిలో రిమోట్ ఉంటుందన్యా, లేకపోతే సెల్ ఫోన్ ఉంటుందన్యా. ఇదిగో మమ్మీ అక్కడ జస్ట్ అట్లాగా అన్నయ్య డోర్ దగ్గరికి రాగానే విత్ ఇన్ సెకండ్స్లో సెల్ ఫోన్, నోట్బుక్ అయిపోద్దన్యా, మొత్తం మారిపోతుందన్యా. సెకండ్స్లో ఆ చేతిలో ఉన్న సెల్ ఫోను ఎట్లాగా స్కూల్ పాఠ్య పుస్తకం అయిపోయిందో మీకు తెలీదు, నాకు తెలీదు. అదో మ్యాజిక్. చాలా టాలెంటెడ్ పిల్లలు. అట్లా మన జీవితాన్ని కొంచెం పాడు చేసుకుంటున్నాం. ఇందాక పేపర్ బాగానే ఉంది, ఆ పేపర్ మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇది చిన్న ముక్కల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్ మొక్క ఎందుకైనా ఉపయోగపడుతుందా పిల్లలు? ఉపయోగపడదు. కొంచెం మంది మీలో తెలివైన వారు దీన్ని స్లిప్ పెట్టడానికి ఉపయోగించుకుంటారు. ఇది కూడా ఉపయోగించుకుంటారు చాలా తెలివైన వాళ్ళు కదా పిల్లలు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మనల్ని ఇట్లా వేస్ట్ చేసేస్తాయి. పిల్లలు, మన జీవితం చాలా విలువైంది. పిల్లలు జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఇట్లా వేస్ట్ అయిపోయాయి, ఈ పేపర్ వేస్ట్ అయిపోయింది. ఇట్లా ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారో బైబిల్ చెప్తుంది వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంది. పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతారని చెప్తుంది. సైతాన్ గాడు మన మంచి జీవితాన్ని పిల్లలు ఇట్లాగా పాడైపోయేలాగా చేసి నరకానికి వెళ్ళిపోవాలని వాడి ప్లాన్ అన్నమాట పిల్లలు. వాడి ప్లాన్ ఫైర్ వచ్చినప్పుడు పిల్లలు. అయితే యేసయ్య, మీరు జాగ్రత్తగా పిల్లలు, ఎవరు మిస్ అవ్వద్దు పిల్లలు మ్యాజిక్. యేసయ్య ఉద్దేశం ఏంటంటే, ఇదిగో అపవాది గారి ఉద్దేశం ఏంటంటే, మన పట్ల మనం ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి మన జీవితాన్ని పాడు చేసుకుని మనం పూర్తిగా రైట్ మనము ఇట్లా పాడైపోవాలని అపవాది గారి ప్లాన్. మనం చేసిన పాపం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, అక్కడ మ్యూజిక్ రెడీగా ఉందా?
రెడీగా ఉంచండి. అపవాది గడి ప్లాన్ ఏంటంటే పిల్లలు, పాపం చేసిన వాళ్ళందరూ కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతారంటే పిల్లలు, నరకానికి వెళ్ళిపోతారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నయ్య? నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో అగ్ని ఉంటుంది పిల్లలు. నరకంలో ఏముంటుంది పిల్లలు? అగ్ని ఉంటుంది పిల్లలు. చెప్పండి కూడా పిల్లలు, అగ్ని. మనం ఇట్లా కాలిపోతూ ఉంటాం పిల్లలు. ఇంకా పట్టండి. ఈ నరకం నుంచి తప్పించడానికి పిల్లలు, యేసయ్య ఈ నరకం నుంచి తప్పించడానికి ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు. చప్పట్లు కొడదాం పిల్లలు గట్టిగా. మన పాపం మన పాపం మన నరకానికి తీసుకెళ్తే ఆ యొక్క పావురం దేనికి సాదృశ్యంగా ఉందంటే పిల్లలు, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది పిల్లలు. మనం పాపం చేయకుండా ఉండాలంటే అది ఎవ్వరి వల్ల కాదు, కానీ మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం పాపం నుంచి తప్పింపబడి నేరుగా మనం ఎక్కడికి వెళ్తాం పిల్లలు? యేసయ్య ఉండే పరలోకానికి వెళ్ళగలుగుతాం. చప్పట్లు కొడదాం పిల్లలు గట్టిగా. ఆర్ యు రెడీ పిల్లలు? సో ఎంతమందికి మ్యాజిక్ నచ్చింది పిల్లలు? వెరీ గుడ్. చేతులు దించండి. నేను చాలా మంచిని పిల్లలు. ఈ మ్యాజిక్ ఎట్లా చేశానో మీకు చెప్పాలా పిల్లలు? రైట్. అందుకంటే ముందు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీరు జాగ్రత్త వినండి. నేను మ్యాజిక్స్ చేస్తాను, యేసయ్య మిరాకిల్స్ చేస్తారు, అద్భుతాలు చేస్తారు పిల్లలు. నాది న్యాచురల్ పవర్, కానీ జీసస్ది సూపర్ న్యాచురల్ పవర్ పిల్లలు. నేను జస్ట్ కాగితాలు మారుస్తూ ఉంటాను, నోట్బుక్ మీద కాగితాలు, నా దగ్గర ఉన్న కాగితాలను మారుస్తాను, ఇక రకరకాల ఫ్లవర్స్ మారుస్తూ ఉంటాను. కానీ యేసయ్య నాలా కాగితాలు మార్చడం, ఫ్లవర్స్ మార్చడం కాదు, కానీ ఆయన జీవితాలు మార్చేస్తారు పిల్లలు. చప్పలు కొట్టండి గట్టిగా. యేసయ్య నా జీవితాన్ని కూడా మార్చేశారు. ఒకప్పుడు నేను ఇలా లేను పిల్లలు, ఒకప్పుడు నేను ఇలాగా లేను. కానీ ఈరోజు దేవుని సేవకునిగా మీకు ఒక మాట చెప్తున్నాను పిల్లలు, ఒక అన్నయ్యగా ఒక మాట చెప్తున్నాను. ఇంకా ఎవరైనా జీవితాన్ని ప్రభుకి ఇష్టంగా మార్చుకోకుండానే క్రిస్మస్లు చేసేసుకుంటూ ఉంటే కనుక ఈరోజు మీకు ఒక మంచి విషయం ఏంటంటే, యేసయ్య నీ జీవితాన్ని మార్చడానికే ఈ భూలోకానికి వచ్చారు. నువ్వు అలా మారకుండా కంటిన్యూ అయిపోతే ఇందాక చెప్పినట్టుగా నీకు పాపం అంటుకుని నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకాన్ని నుంచి తప్పించి నేను పాపంలో నుంచి జయింపజేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఈ క్రిస్మస్కైనా ఇందాక చెప్పినట్టుగా నీ హృదయాన్ని పిల్లలు, మీ జీవితాన్ని అంతటినీ యేసయ్యకి బహుమతిగా అర్పిద్దాం. గట్టిగా చప్పలు కొడదాం పిల్లలకి, గట్టిగా గట్టిగా కొడదాం పిల్లలు. రైట్ పిల్లలు, ఎంతమందికి మాట్లాడే బొమ్మలు చూడాలని ఆశగా ఉంది పిల్లలు? ఎవరికి ఇష్టంగా లేదా పిల్లలు? సో గట్టిగా చప్పలు కొడదాం పిల్లలు గట్టిగా.